విమల, అది మా అమ్మకు పుట్టుకుతూనే వచ్చిన బుద్ధి. మనం ఇక్కడ ఉండొద్దు, రాపోదాం. దేనికైనా అంతుపోతూ ఉండాలి. మనుషులు మాట్లాడవలసిన మాటలా ఇవి? వివరా, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎవరికండి? మా అమ్మ నాన్నకు. అమ్మ బాబాయ్, మీ అమ్మ నాన్నక? నా వల్ల కాదండి. ఏం పర్వాలేదు, నేను సై అంటే నువ్వు నయ్యనదు, సయ్యను. అదో వస్తున్నారు, నా వల్ల కాదండి. ఇంకేం భయం, నేను ఉన్నానుగా. విమల, ఈ ఇంట్లో మా అమ్మకి ఎంత అధికారం ఉందో నీకు అంత ఉంది. ఆవిడ పెద్దరికం లేదు, నీ చిన్నరికం లేదు. నువ్వు ఎవరికి భయపడి చేతులు కట్టుకుని నిలబడవలసిన పని లేదు. ఒరే, ఏమిట్రా వాగుతున్నా? ఉండమ్మా, పూర్తిగా చెప్పని. ఎవరు ఏమన్నా సరే నువ్వేం వినిపించుకోవద్దు. హాయిగా కాలు మీద కాలేసుకొని ఎలిజబెత్ రోడ్లా కూర్చో. ఆహా, కాలు మీద కాలు, నోట్లో ఏలు. ఏమిటది అమ్మాయి? లోపల పెట్టు. రే, ఇంటికి వచ్చిన కొత్త కోడలికి చెప్పాల్సిన నీతులేనా ఇవి? అదేంటి నాన్న, లలిత అత్తారింటికి వెళ్ళేటప్పుడు నువ్వు అమ్మ చెప్పిన నీతి పాటలేగా విమలకి చెప్తున్నాను. ఇప్పుడు విమల కూడా అత్తారింటికి వచ్చిందిగా. చిచ్చే, నోరు భూయ్. ఎంత తెగించావురా? అదేమిటమ్మా, కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం ఉంటుందా? కోడలు కూడా మరొక ఇంటి కూతురేగా. అల్లే, అక్కడ పరిస్థితులను బట్టి అలా చెప్పాము. ఆ ఇంటికి ఇంటికి సాపత్యం ఏమిట్రా? అవునవును, ఆ ఇంటికి ఉన్న మంచి మర్యాద మనకు పుట్ట వేసినా రాదు. అమ్మా, ఏ మా ఇద్దరికి కాఫీ పలహారం పంపించు గదిలోకి. కోపం ఉప్పేసావు, పంచదారే రావే. నా కర్మ, వీడి ఇట్టా తయారైన ఏమిటండి? నా పోలికని గంతులేసావుగా, అనుభవించు. ఆ పిల్లకి 10 లక్షలు ఆస్తుంది. నోరు మూసుకొని కొడుక్కి కోడలికి కాఫీ పలహారం పట్టుకుపో. అవునవును, 10 లక్షలు. కూర్చో. ఓహో, పతి ముందు కూర్చోవాలా? ఎలా ఉంది? ఏమండి, అత్తగారు మనకు కాఫీ తీసుకురాడు ఏంటి? నీకు తెలియదు విమ్మి, ఇక్కడ మెత్తగా ఉంటే నెత్తెక్కి తొక్కుతారు. త్వరగా డ్రెస్ అమ్మ తెచ్చిన పలహారం తిని అలా షికారి వెళదాం. చెరువు గట్లు, గడ్డి వాములు, మరి పూల తోటలు, అది హైదరాబాద్. ఒక్క నిమిషం. ఏమిటండి? ఏం లేదు, కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారు అని. శుభ్రంగా పలహారాలు తిని పొలాలమ్మడి షికార్లకు వెళ్ళాడు. బాగుంది, పిచ్చి కుదిరింది, రోకలు తలకు చుట్టమన్నారట. మీరేమైనానండి, మన లలితే నయం. అవునే, అది నా పోలిక. అన్నట్టు ఆ సీతమ్మ 24 గంటలు మనమనవాణ్ణి ఎత్తు కూర్చుంటుందట. వాణ్ణి మచ్చిక చేసుకుంటే వీళ్ళెక్కడికి కదలరు కదా అని దాని ఎత్తు. నీకు అర్థమైందే? అలాగా, సరే, దానికి పై ఎత్తు మనం వేద్దాం. ఎట్లా? ఎల్లుండి పోలేరమ్మ తీర్థం కదా. అవును, అల్లుడిని కూతుర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తామని మొక్కుకున్నామని వాళ్ళిద్దరిని ఏమిటండి ఇది? లాగేద్దాం యువతలకి. ఎందుకు? ఎందుకేమిటే, ఎలాగైనా సరే ముందు వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో నుంచి యువతలకి లాగేయాలి. పోలేరమ్మ తల్లి, ఆ అన్నదమ్ముల్ని ఎలాగైనా విడదీశావా? 1000 కొబ్బరికాయలు కొడతాను తల్లి. అది ఎలాగో జరిగి తీరుతుంది. ముందు ఒక్క మసాలా గద్ద నోట్లో పెట్టు. నాన్నకు బుద్ధి రావాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? అమ్మో, నీకెందుకు నాకు వదిలి, అబ్బా సరే, అరిపోయిన రికార్డులుగా. అరే వేణు, పెద్దలు రమ్మంటున్నారు కదా, వెళ్ళకూడదు? వాళ్ళంత ఇదిగా ఏదో మొక్కుకున్నా ఉంటున్నారు కదా, వెళ్ళొస్తేనే అన్ని విధాలా మంచిది వేణు. సరే, నీ ఇష్టం వదిన. అన్నయ్య, మీరు కూడా రాకూడదా? ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నాంగా, ఈసారి మీరు వెళ్ళి చూసి రండి. వెళ్ళి వెళ్తా. అలాగే. వెళ్ళొస్తాం అక్కయ్య, క్షేమంగా వెళ్ళిరండి. ఇవిగో పాలు. ఇదేమిటి, ఈ పాలు ఇప్పుడే కల్పించావు ఎందుకు? ఎందుకైనా మంచిదని కల్పించాను. మరో గంట పోయాక పడితే చాలు. లలిత, అవన్నీ పోయి చూసుకుంటుందిలే, రా త్వరగా. రే, తిరణాల హడావుల్లో పడి పెళ్ళాన్ని మర్చిపోకు. వస్తానే. భద్రంగా రా. ఏమండి, మీ దగ్గర చిల్లర ఏమైనా ఉందా? కంటాడికి బెలూన్లు కొందామండి. బెలూన్ల తర్వాత కొందాంలేవే, అక్కడ వీధి వాదం జరుగుతుంది, చూద్దాం పద. టికెట్ కొట్టలేదు రాలేదు. ఓరి ద్రోహి, ఏమిటి ఆవేశం? తమ్ముడని ఈ విభీషణు నమ్మితి, ఈ తండు లంక నాశనమునకై అమ్మను జాతము రామునకు ఇమ్మై మన గుట్టు సర్వము ఎరిగించెనంటై.
ఈ వీటిలో వీడుంటా తంట ఈ వీటిలో తెలుస్తుంది. ఏదో ఒక మగపిల్లాడు పుట్టాడు, ముందు ముందు మగపిల్లలు ఆడపిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సంసారం బాధ్యత అంతా నీ మీద ఉంది. దేవుడు మేలు చేసి మీ అన్నయ్యకి అలాంటి బాధరబందీలు ఏమీ లేవు. అన్నట్టు ఈ మధ్య ఏదో ఈ పంచాయతీ లైబ్రరీకి 5,000 విరాళం ఇచ్చాట, నీతో చెప్పాడా? నాతోనా? చెప్పలేదు. అందుకే నాయన నేను చెబుతున్నాను, చూడు ఇలాంటి విరాళాలు చాలా ఇచ్చాట. ఇచ్చినందుకు కాదు, ఆస్తిలో సగ భాగం నీకుంది కదా, నీతో ఒక్క మాట అనొచ్చుగా. మామయ్య గారు, మా అన్నయ్య గారి గురించి నాకు బాగా తెలుసు, మీరేమి చెప్పనక్కర్లేదు. సంతోషం. పురుడు పోసుకొని ఇన్ని రోజులైంది, బిడ్డను తీసుకొని సరదాగా 4 రోజులు ఉండిపోవే తల్లి అంటే నా మాట విన్నావా? ఎందుకు వింటావు? 4 రోజులు నేను వాడు మన ఇంట్లో ఉంటే ఇంకా అక్కడ అక్కయ్య బావగారు అల్లుడు గారు ఎవరు భోజనాలు కూడా చెయ్యరు. తినకపోతే పోనీ మన కోసం తింటారా ఏమిటి? మళ్ళీ మొదలెట్టావు నీ వరుస. నీకోసమే కదటమ్మా నా తాపత్రయం అంతా. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. దానికి దృష్టి దోషమే కాకుండా దైవశాపం కూడా ఉందని ఊరు నాడు కోడే కుస్తుంది. నా మాట వింతల్లి. చాలేమ్మా, ఇలాంటి మాటలు నాకు ఇంకెప్పుడు చెప్పకు. సరి సరి. ఎప్పుడు పోయాడా బిడ్డ? ఇవాళ పొద్దుట పోయాడని అమ్మగారు. అయ్యయ్యో, చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దాన్ని కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో నేను ఎందుకు చెప్పాను. అమ్మా లలిత, దేవుడి పూజలు అవి బాగా జరిగినాయా? వేణెక్కడ? మేడ మీదకి వెళ్ళారు. ఓ, ఇదేమిటి, బాబుకి పాలు ఇవ్వలేదా? ఇచ్చాను లలిత. మరి సీసాలో పాలన్నీ అలాగే ఉన్నాయే? ఆ పాలు కాదు, నా దగ్గర తాగాడు. నీ దగ్గర? చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దాన్ని కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. లలితలో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో? నువ్వేం బాధపడు, అది సహజం. తన బిడ్డకు పరాయి వాళ్ళు పాలిపటం ఏ తల్లికి ఇష్టం. నేను పరాయిదాన్నా? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం పాపం చేశాను? కన్న కొడుకునే నా కొడుకుని చెప్పుకోలేని పరిస్థితి నాకెందుకు కలిగించావు? నాకెందుకు ఈ శిక్ష? ఈ చిత్రవద నేను భరించలేను. ఎందుకు అలా అడుగుతున్నాడు? ఊరికేనే. ఎందుకలా ఏడుస్తావ్? వద్దు, ఊరుకో. నీ ఊరుకోబెట్టడం నీ తరం కాదు. తీసుకెళ్లి వదినకి ఇవ్వు. తల్లి తల్లి, నాకు ఆ మాత్రం తెలుసులేదు. ఆహా, తెలిస్తే అంతా కావాల్సిందే ఉంది. అందరికీ మంచిదే. వదినా, అన్నయ్య ఉదయం అలా పడుకుంది? ఏం లేదు, తలనొప్పిగా ఉంటాడు. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అబ్బే, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? పోనీ నా రూమ్ లాయింట్ ఒకటి ఉంది, నేను తీసుకొస్తాను. సీత, సీత,
సంగతి తమ్ముడికి తెలియకూడదు. తెలిస్తే బాధపడతాడు. ఏమీ జరగనట్టు నువ్వు వెళ్ళి బాబుని అడిగించు. వెళ్ళు. లలిత, వదినకు తలనొప్పిగా ఉందని నాతో చెప్పలేదే? తలనొప్పిగా ఉందా? నాకు తెలీదు. ఏదో కాస్త తలనొప్పి వస్తే ఎంత హడావుడు చేస్తున్నాడు. ఈ వేణు ఎప్పుడు ఇంతే. నువ్వెందుకు వచ్చావు వదిన? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదులే, ఆ మంది లైఫ్. ఏమండి, రేపు మా పుట్టింటికి వెళదాం అనుకుంటున్నాను. ఏమిటో హడావుడి ప్రయాణం? ఈ రోజుగా మీ వాళ్ళని చూసింది? అది కాదండి, మా వదిన కడుపుతో ఉంది. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుందట. అయితే వెళ్ళి సాధ్యమైనంత త్వరలో వచ్చేసేమ్మా. బాబుని జాగ్రత్తగా చూసుకో.